దక్షిణాదేవి వృత్తాంతం. నారద, ఇప్పుడింకా దక్షిణాదేవి వృత్తాంతం చెబుతాను. అది కూడా శ్రద్ధగా వినేసి. గోలోకంలో సుశీల అని ఒక గోపిక ఉండేది. శ్రీహరికి ప్రేయసి. రూపయవ్వన సౌందర్యాల అన్నిటిలోనూ రాధాదేవిలాగా ఉంటుంది. విద్యావతి, గుణవతి, కళావతి, కోమలాంగి, చక్కని పల్లు వరుస కలిగిన సుందరీమణి, కమలలోచన, అవయవాల పొందికలో అద్వితీయ, నగుమోము, రత్నాలంకారాలు, దొండపండు లాంటి పెదవి, యవ్వన మధ్యస్థ, లేడి చూపులు, హంసగమనం, కామశాస్త్రంలో ప్రవీణ, తెల్ల సంపంగి రంగు, కృష్ణుడి అంతరంగాన్ని ఎరిగి అలరించగల నెరజాన, రసజ్ఞ, రసిక, రాసేశ్వర సోత్సుక, కృష్ణప్రియ భామిని. ఒకనాడు ఈ సుశీల ఒక పొదరింట్లో శ్రీకృష్ణుడితో క్రీడించి అలసిపోయి అతడి ఒడిలో పడుకొని నిద్రపోయింది. అదే సమయానికి రాధాదేవి అటువైపు వచ్చింది. వీరిద్దరినీ చూసింది. కోపంతో బగ్గుమంది. కళ్ళు ఎర్రబడ్డాయి. ముఖం కందగడ్డలా మారింది. అదరం వణుకుతోంది. శరీరం కోపం పట్టలేక ఊగిపోతుంది. తిట్టలేదు, కొట్టలేదు. చెరున చూసి గిరున తిరిగి విసావిసా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. శ్రీకృష్ణుడి ముఖం దించుకున్నాడు. రాబోయే కలహాన్ని తలుచుకొని భయపడ్డాడు. సుశీలను నిద్రలేపి చటుక్కన లేచి పారిపోయాడు. సుశీల వెంటబడింది. గోపీగోపజనం 3,00,000 కోట్ల మంది శ్రీకృష్ణుణ్ణి అనుసరించారు. తమ పతి, తమ నాథుడు తమను విడిచి వెళ్ళిపోతున్నాడు. అందరూ బోరుబోరున విలపిస్తూ వెంటబడ్డారు. పారిపోతున్న శ్రీకృష్ణుణ్ణి వెంటబడిన సుశీలను చూసింది రాధిక. కోపం ఆపుకోలేక సుశీలను శపించింది. ఈ రోజు నుంచి సుశీల ఈ గోలోకంలో అడుగు పెట్టిందంటే భస్మమైపోతుంది అనేసింది. ఎంత బతిమాలినా ఆగకుండా కృష్ణుడు పారిపోయాడు. ఎటు వెళ్ళాడో, ఎక్కడ దాక్కున్నాడో ఎవరికీ ఎంతకీ అంతుబట్టలేదు. ఉసూరంటూ అందరూ తిరిగి వచ్చారు. రాధమ్మకు చెప్పారు. రాధమ్మను శరణు వేడారు. కృష్ణుణ్ణి రప్పించమని, కోపం ఉపసంహరించుకోమని పాదాలు పట్టి ప్రార్థించారు. రాసేశ్వరి రాధాదేవి రాసమండలంలో నిలబడి శ్రీకృష్ణుణ్ణి ఆవాహన చేసింది. కానీ కృష్ణుడు ప్రత్యక్షం కాలేదు. రాధాదేవి ఆ విరహం తట్టుకోలేకపోయింది. క్షణం ఒక్కొక్కటి కోటి యుగాలే బరువుగా సాగుతుంది. హే కృష్ణ, ప్రాణనాథ, ప్రాణేశ, చేరరావయ్య, ప్రాణాధిక ప్రియ, ప్రాణాధిష్టాన దేవత, దర్శనం అనుగ్రహించు. నువ్వు కనిపించకపోతే, సన్నిధిలో లేకపోతే ప్రాణాలు పోతున్నాయి. పతి సౌభాగ్యం వల్లనే కదా స్త్రీకు గౌరవము గర్వము పెరిగేది. అందుకని సుఖంగా నిరంతరం ధర్మబద్ధంగా పతిని సేవించాలి. కుల స్త్రీలకు మగడే బంధువు, ప్రాణాది దేవత, సకల సంవత్సరూపుడు, మూర్తీభవించిన భోగం, సుఖప్రదుడు, ధర్మప్రదుడు, ప్రీతికరుడు, శాంతిదాయకుడు, సన్మానించి ఆదరించి అందరిలోనూ మన్నన కలిగించేవాడు మగడే. కోపాన్ని, అవమానాన్ని తొలగించేవాడు మగడే. సంసారంలో సారం మగడే. స్వామి మగడే. బంధువుల్లోకెల్లా ఆత్మబంధువు మగడే. భర్తకు సాటి వచ్చే బంధువు మరొకడు ఏ బంధువర్గంలోనూ దొరకడు. భరిస్తాడు కనుక భర్త, పాలిస్తాడు కనుక పతి, శరీరానికి అధిపతి కనుక స్వామి, కోరికలు తీరుస్తాడు కనుక కాంతుడు, సుఖాలు సమృద్ధిగా అందిస్తాడు కనుక బంధువు, ప్రీతి కలిగిస్తాడు కనుక ప్రియుడు, ఐశ్వర్యం కలిగిస్తాడు కనుక ఈశ్వరుడు, ప్రాణాలకు ప్రభువు కనుక ప్రాణేశ్వరుడు, రతిసుఖం పంచుతాడు కనుక రమణుడు. మగడిని మించిన ప్రియుడు మగువకు మరొకడు లేడు, ఉండడు. మగడి శుక్లం వల్ల జన్మిస్తాడు కనుక పుత్రుడు ఇష్టుడవుతాడు. కానీ మగనాండ్రకు 100 మంది బిడ్డల కన్నా మగడే ప్రియుడు. అతడి మీద ప్రేమ అంత అధికం. అసత్కాంతలు మగడి ప్రాధాన్యాన్ని తెలుసుకోలేరు. సకల తీర్థాలలోనూ స్నానాలు చేసిన ఫలం, భూరి దక్షిణలతో యజ్ఞాలు చేసిన ఫలం, భూమిని ప్రదక్షిణలు చేసిన ఫలం,
సర్వ తపస్సులు, వ్రతాలు, దానాలు, ఉపవాసాలు, గురు విప్ర వేదసేవలు చేసిన ఫలం, ఇంకా ఏమేమి సత్కర్మలున్నాయో అవన్నీ చేసినందువల్ల వచ్చే ఫలం, ఇవన్నీ కలిపిన పతిపాద సేవ ఫలంలో 16వ వంతుకి సరితూగవు. గురువు కన్నా, విప్రుడి కన్నా, ఇంద్రుడి కన్నా, దేవుడి కన్నా మగడే గొప్పవాడు, ఆరాధనీయుడు. పురుషులకు విద్యాదాత ఎంతటివాడో మగనాండ్రకు మగడు అంతటివాడు. లక్షల కోట్ల గోపాగోపి జనాలకు, అసంఖ్యక బ్రహ్మాండాలకు, వాటిలో ఉన్న జీవరాశులకు, విశ్వాది సమస్త గోళాలకు అధినాయకును. ఇలా కాగలిగానంటే ఇదంతా శ్రీకృష్ణ పరమాత్ముని ప్రసాదమే. అహంకారంతో నా కాంతుణ్ణి నేను తెలుసుకోలేకపోయాను. స్త్రీ స్వభావం అటువంటిది, ఎంతటి వారికైనా దురతిక్రమం కదా. రాధాదేవి పశ్చాత్తాపంతో కుమిలిపోతుంది. కంటికి మంటికి ఏకదారగా విలపించింది. నాదా నాదా అంటూ దిక్కులు పగిలేలాగా ఎలుగెత్తి అరిచి పిలిచింది. దర్శనం దేహి అంటూ యాచించింది. అయినా ఫలితం లేకపోయింది. స్వామి కనిపించలేదు. రాధాదేవి విలపిస్తూనే ఉంది. కృష్ణుణ్ణి ధ్యానిస్తూనే ఉంది. ఇది ఇలా ఉండగా శాపగ్రహస్తురాలైన ఆ సుశీల గోలోకం నుంచి వెళ్ళిపోయి చిరకాలం తపస్సు చేసి మహాలక్ష్మి శరీరంలో లీనమైంది. ఆ సమయంలోనే దేవతలందరూ కలిసి ఒక మహాయజ్ఞాన్ని నియమనిష్టలతో నిర్వహించారు. యజ్ఞం పూర్తయింది కానీ ఫలం దక్కలేదు. విషణ్ణులయ్యారు. ఎందుకు ఇలా జరిగిందో తెలియక బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. ఆయన శ్రీహరిని ధ్యానించి సమాధానం పొందాడు. శ్రీమన్నారాయణుడు మహాలక్ష్మి శరీరంలో దక్షిణాంశం నుంచి సుశీలను తీసి దక్షిణాదేవి అని పేరు పెట్టి బ్రహ్మకు అప్పగించాడు. బ్రహ్మ యజ్ఞపురుషుడికి ఇచ్చాడు. యజ్ఞుడు యథావిధిగా దక్షిణాదేవికి పూజలు చేసి స్తుతించాడు. కాగిన బంగారపు రంగులో ఉంది దక్షిణాదేవి. కోటి చంద్రుల కాంతిని ప్రసవిస్తుంది. అత్యంత కమనీయంగా, సుందరంగా ఉంది. మనోహరంగా ఉంది. కమలాస్య, కోమలాంగి, కమలాయతలోచన, కమలాంగ సముద్భవ, కమలాసన పూజిత, వహ్నిశిఖ లాంటి వస్త్రం ధరించింది. దొండపండు లాంటి పెదవులు, తీరిన పళ్ళు వరుస, మాలతీ పుష్పమాలికలు జడలో తురుముకుంది. చిరునవ్వులతో ముఖం ప్రసన్నంగా ఉంది. రత్నభూషణాలు దాల్చింది. సముచిత సుందర వేషం, సుస్నాత, మునీశ్వరుల మనసులకే సమ్మోహకంగా ఉంది. నొసట కస్తూరి బొట్టు, చందనపు చుక్క, పాపట సింధూరం ఉజ్వలంగా ఉంది. కటి జగమ భాగాలు బంధురంగా ఉన్నాయి. ఎత్తైన వక్షస్థలం కామదేవుడికి ఆధార దేవతలాగా ఉంది. కామబాణ పీడిత. ఈ దక్షిణాదేవిని దగ్గరగా చూసి యజ్ఞపురుషుడు సమ్మోహితుడై మూర్ఛిల్లాడు. బ్రహ్మదేవుడి ప్రబోధంతో తేరుకున్నాడు. పాణిగ్రహణం చేశాడు. 100 ఏళ్ళు నిర్జన ప్రదేశాలలో కామక్రీడలు సాగించారు. దక్షిణాదేవి గర్భవతి అయింది. 12 ఏళ్ళు మోసింది. సర్వయజ్ఞ కర్మలకు ఫలస్వరూపుడైన పుత్రుణ్ణి ప్రసవించింది. యజ్ఞయాగాది కృతువులు పరిపూర్ణం కాగానే ఆయా ఫలాలను ఈ పుత్రుడు యజమానులకు అందిస్తాడు. దక్షిణాదేవితోనూ ఫలరూపుడైన పుత్రుడితోనూ కలిసి యజ్ఞుడు యజమాన యాజకాదులకు యజ్ఞకర్మ ఫలాలను అందిస్తుంటాడని వేదవేత్తలు చెప్పే మాట. ఆ ప్రకారం దేవతలకు యజ్ఞఫలాన్ని పంచిపెట్టాడు. అందరూ సంతృప్తి చెందారు. ఎవరి లోకాలకు నెలవులకు వారు వెళ్ళారు.